ఈరోజు మునగాకు కారపొడి చేసుకుందామండి. దాని గురించి నేను మునగాకు తీసుకొని శుభ్రం కడిగి రాత్రి అంతా ఆరబెట్టానండి. ఇప్పుడు కారపొడి చేస్తున్నాను. నీళ్ళ తడి అయితే ఉండకూడదండి కారపొడి చేసుకున్న దానికి. అలాగే 2 వెల్లుల్లిపాయల రెంజలు తీసి పెట్టానండి. 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 100 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఆకుకి ఎండుమిరపకాయలు కారానికి సరిపోద్దండి 100 గ్రాములు తీసుకుంటే. ఇప్పుడు మనము ఈ ఎండుమిరపకాయలు ఈ నువ్వులు ఇవన్నీ వేపుకోవాలి. మనము వేపుకుందాం రండి. గొండి కళాయి పెట్టుకున్నాం, వేడెక్కింది. నువ్వులు వేస్తున్నాను. ఫస్ట్ నువ్వులు వేపుకుందాం. నువ్వులు చిటపట్లు ఆడి వరకు వేపుకోవాలండి. చూడండి నువ్వులు చిటపట్లు ఆడుతున్నాయి కదా, ఇంక ఇవి వేగిపోయినాయండి. మనం వేరే ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం. ఇంకోండి ప్లేట్లో పోసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము ధనియాలు జీలకర్ర కూడా వేపుకుందాం. ఇంకోండి ధనియాలు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇందులో. ఈ జీలకర్ర కూడా కొంచెం వాసన మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు వేపుకోవాలి, మాడిపోతుంది, కదుపుతానే ఉండాలి. ఇంకోండి ధనియాలు జీలకర్ర కూడా వేగిపోయింది. ఈ నువ్వులు వేసుకున్నాం కదా, అందులోనే ఇవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకుందాం అండి. అదే కళాయిలో ఇంకోండి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ ఎండుమిరపకాయలు కూడా మాడిపోకుండా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి, మాడకూడదు. ఇంకోండి చూడండి ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ప్లేట్లో వేసేసుకుందాం. ఇంకోండి వేసేస్తున్నాను. ఇప్పుడు మనము మునగాకు వేపుకోవాలండి. నూనె పోస్తున్నాను. ఒక 5 స్పూన్లు నూనె వేస్తున్నానండి. ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి, ఈ మునగాకు వేసేసుకుందాం మనం. మునగాకు మూత పెట్టకూడదండి. మూత పెడితే మళ్ళీ నీరు పడుతుంది కదా, నీరు పడితే మళ్ళీ బాగోదు కారపొడి. మనం ఆకేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. నేను కొంచెం పువ్వు కూడా వేసానండి, బాగుంటుందని మునగాకు పొడి, అందుకని పువ్వు కూడా వేసాను. ఇప్పుడు కలుపుకుందాము. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. ఆయిల్ అయితే అసలు పెట్టకూడదు, ఆకు మాడిపోద్ది, ఏగదు, పచ్చివాసన వచ్చేస్తుంది కారపొడి. ఇంకోండి చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇలాగా కలుపుతానే ఉండాలండి. ఇంకోండి ఇలా కలుపుతానే ఉండాలి. చూడండి ఆకంతా ఈరిపోతుంది. ఎందుకంటే కొంచెం బాగా ఏగితే చేదన్నది రాదండి. కొంచెం చేదు ఉంటది కదా మునగాకు, ఆ చేదు అన్నది ఉండదు మనం బాగా వేపుకుంటే. ఇలా కలుపుతానే ఉండాలండి. ఇంకోండి ఆకంతా ఏగిపోయింది కదా, ఇప్పుడు ఈ ఆకు చల్లారి పెట్టేసుకుందాం అండి. చల్లారాక అప్పుడు మిక్సీ వేసుకుందాము. ఇలా ఏగాలండి ఆకు అయితే, ఇలా ఏగితేనే చేదు రాకుండా ఉంటది, పచ్చివాసన లేకుండా ఉంటది. ఇప్పుడు ఇది ఇంకా మనం చల్లారి పెట్టేసుకుందాం. ఇంకోండి చల్లగా అయిపోయినాయి కదా, ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుందాం అండి. ఈ ఫస్ట్ ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం అండి. ఇంకోండి మొత్తం ఇవి నలిగిపోయినాయి కదా, ఇప్పుడు మునగాకు వేసేసుకుందాం అండి ఇందులో. ఇంకోండి వేస్తున్నాను. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి మిక్సీ పట్టుకుందాం అండి ఇప్పుడు ఇది. ఇంకోండి మిక్సీ పట్టుకుందాం అనుకున్నాం కదా, పట్టేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, పొడి పొడిలాడుతా. ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో కానీ, ఇడ్లీ, దోశ మీద కానీ వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఉండలు అయితే లేదండి. ఆకైతే బాగా వేపుకోవాలి పచ్చివాసన లేకుండా. అలాగైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చేదుదనం కూడా ఉండదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎన్నో ప్రోటీన్ ఉన్న మునగాకు అండి ఇది. మునగాకు నువ్వులు వేసేసాను కాబట్టి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.